యూపీఎస్సి, టీజీపీఎస్సి, ఏపీపీఎస్సి లాంటి ఎగ్జామ్స్, సో ఎస్పెషల్లీ ఇటు గ్రూప్ 1 కావచ్చు, అటు యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ కావచ్చు. సో స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళు దాదాపుగా 3 ఇయర్స్, 4 ఇయర్స్, 5 ఇయర్స్ ఇలా కంటిన్యూగా చదువుతూనే ఉంటారు. 1 or 2 అటెంప్ట్స్ ఫెయిల్ అయినప్పటికీ మళ్ళీ రిపీట్గా మళ్ళీ అటెంప్ట్ ఇస్తూనే ఉంటారు. సో స్టూడెంట్స్ ఎక్కువగా మోటివేషన్ అంటే కంటిన్యూగా ప్రిపేర్ అవ్వడానికి కొంతవరకు మోటివేషన్ కోల్పోయేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. సో అలాంటి స్టూడెంట్స్కి కంటిన్యూగా ప్రిపేర్ అవ్వడానికి, కంటిన్యూగా మోటివేషన్ కావాలి అని అంటే కొంతవరకు ఇప్పుడు కొన్నిసార్లు సోషల్ మీడియా ద్వారా కావచ్చు, లేకుంటే కొన్నిసార్లు వేరే ఇతర ఏదైనా డివైన్ పరంగా కావచ్చు, సో కొంతవరకు మోటివేషన్ దొరికినప్పటికీ అది కంటిన్యూగా ఉండదు. సో అలాంటి స్టూడెంట్స్కి కంటిన్యూగా మోటివేషన్ కావాలి అంటే అసలు ఏం చేయాలి? జనరల్గా యూపీఎస్సీ అంటే సార్ ఎవ్రీ ఇయర్ ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి ఇట్స్ ఎగ్జామ్ సైకిల్ ఉంటుంది. ఎస్పెషల్లీ స్టేట్ పిఎస్సి, మన ఏపీపీఎస్సీ కానీ టీజీపీఎస్సీ కానీ అక్రాస్ ఇండియా కనుక చూస్తే ఎవ్రీ ఇయర్ అనేది నోటిఫికేషన్ అనేది పాసిబుల్ కావట్లేదు సార్. అది ఎందుకు అనేది అది గవర్నమెంట్కే ఇట్ షుడ్ నో. బట్ ఉన్న సిచ్యువేషన్ మనం యాక్సెప్ట్ చేయాలి కాబట్టి మనం ఎలా అంటే సార్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ నోటిఫికేషన్ వస్తుంది అనుకుందాం ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ. అది రాకపోయినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఇయర్ వచ్చినా, లేకపోతే ఈ ఇయర్ మిస్ అయితే మళ్ళీ ఇయర్ ప్రిపేర్ అవ్వాలన్నా సరే మనకు కంటిన్యూస్గా కావాల్సింది ఏంటంటే సార్ ఒక బర్నింగ్ డిజైర్ అని ఉండాలి సార్. బర్నింగ్ డిజైర్ అంటే ఏంటి అంటే నేను ఎందుకు ప్రిపేర్ అవుతున్నా. అందుకే మన స్టడీ టేబుల్లో కానీ మన ఇంట్లో కానీ ఒక ఫోటో పెట్టుకోవాలి సార్. అది మీ పేరెంట్స్ది కావచ్చు, మీ యొక్క ఇష్టమైన పర్సన్, అంటే క్రికెట్ ఇష్టం అనుకోండి చాలామంది మన స్టూడెంట్స్కి, ధోని కానీ కోహ్లీ కానీ ఎవరైనా సార్, ఒక పర్సన్ పెట్టుకొని వాళ్ళ లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఏం చేశారనేది డైలీ మనం ఒకసారి చూడాలి సార్. వీళ్ళందరూ కూడా గ్రేట్ పీపుల్, సెలబ్రిటీస్ అయినా కావచ్చు సార్, పొలిటీషియన్ అయినా కావచ్చు, ఆర్ అబ్దుల్ కలాం గారు కావచ్చు, ఎవరైనా కానీ వాళ్ళ లైఫ్లో అది కూడా లాంగ్ జర్నీయే సార్. ఇప్పుడు మన ఎగ్జామ్ కూడా ఈ 2020 మ్యాచ్ కాదు, ఇట్స్ ఎ టెస్ట్ సిరీస్ లాంటిది. ఏదో ఈవినింగ్ స్టార్ట్ అయ్యి నైట్ ఎండ్ అయ్యే మ్యాచ్ కాదు. సో మనం గుర్తుపెట్టుకోవాల్సి అంటే మన బర్నింగ్ డిజైర్ ఏంటి, మన లైఫ్ పర్పస్ ఏంటి, ఎందుకు ప్రిపేర్ అవుతున్నాం మనం అంటే ఇది క్రాక్ చేయడం వల్ల నా లైఫ్ మారుద్ది, మా పేరెంట్స్ లైఫ్ మారుద్ది, ఐ విల్ మేక్ దెమ్ ప్రౌడ్, నేను ఈ సొసైటీకి చేయొచ్చు, లేదా నా స్టేట్కి ఒక నేమ్ చేయొచ్చు అని ఒక పర్పస్ డైలీ గుర్తు రావాలి సార్. అప్పుడు ఏమైంది అంటే తను ఫస్ట్ ప్రయారిటీ దీనికి ఇస్తాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రేపు మూవీ ఉంది సార్, స్టూడెంట్స్ చాలామంది మూవీ ఫ్యాన్స్ కావచ్చు, బట్ డిజైర్ దానికి ఎక్కువ డిజైర్ ఉందనుకోండి సార్, రేపు మార్నింగ్ నేను మూవీ చూడాలనే డిజైర్ ఉందనుకోండి, దీనికి సెకండ్ ప్రయారిటీ ఇచ్చినట్టు. లేదు నేను మార్నింగ్ అంతా చదివి నైట్ సినిమా చూస్తా అని కూడా మంచిది ఒక రకంగా, నేను చూడొద్దు అన్నట్లే కాబట్టి. సో మనం ప్రయారిటీ దేనికి ఇస్తున్నాం. ఇప్పుడు ఒక ఫంక్షన్ ఉంది సార్, మ్యారేజ్ ఫంక్షన్ ఉంది, నువ్వు డే అంతా మ్యారేజ్ ఫంక్షన్కి ఇస్తున్నావా, లేకపోతే చదువుకున్నా కొంత టైం దానికి ఇస్తున్నావా? అండ్ నేను ప్రౌడ్గా చెప్పగలను సార్, మన స్టూడెంట్స్ వాళ్ళ ఇంట్లో మ్యారేజ్ ఉన్నా సరే సార్ డైలీ కలిసి ఒక హాఫ్ అన్ అవర్ అని చదువుతారు. అంటే ఇలాంటి కన్సిస్టెన్సీ అనేది మనం వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అంటే మోటివేషన్తో పాటు నేను వాళ్ళకి ఖచ్చితంగా ఇది చేయాలి. ఇప్పుడు డైలీ చూడండి సార్, మనం 3 times మనం ఫుడ్కి టైం ఇస్తాం, లేదా కాల్స్కి టైం ఇస్తాం, సోషల్ మీడియా టైం ఇచ్చినట్టే స్టడీకి కూడా సరే ఎటువంటి పరిస్థితి ఉన్నా సరే, ఈవెన్ ఒంట్లో బాగాలేదు మీరు రెస్ట్ తీసుకుంటున్నారు, అట్లీస్ట్ క్లాసెస్ వినండి యూట్యూబ్లో, అంటే పడుకోనైనా సరే వినొచ్చు. అంటే మనలో అంత బర్నింగ్ డిజైర్ ఉండాలి, పర్పస్ ఉండాలన్నమాట. నేను ఎందుకు చదువుతున్నాను, ఒకళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు సార్, ఒకళ్ళు చెప్పకూడదు నువ్వు చదువు ఇవ్వాలా చెప్పకూడదు, మనకి మనమే ఇది నా డ్యూటీ, ఇది నా రెస్పాన్సిబిలిటీ, లేకపోతే ప్రిపరేషన్ చేయొద్దు సార్. నేను ఇచ్చే సలహా అది. మనకు ఆ బర్నింగ్ డిజైర్ లేదు, నేను అంత టైం ఇవ్వట్లేదు సార్ అంటే ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు సార్. దేర్ ఆర్ లాట్ ఆఫ్ జాబ్స్, ప్లాన్ బి జాబ్, చాలా జాబ్స్ ఉన్నాయి. ప్రైవేట్ జాబ్లోకి వెళ్ళొచ్చు, యూఎస్కి వెళ్ళొచ్చు, లేకపోతే ఎంబీఏ చేయొచ్చు. ఇప్పుడు ఎల్ఎల్బి చేస్తున్నారు చాలామంది మన స్టూడెంట్ కూడా, చాలా చేయొచ్చు. బట్ ప్రిపేర్ అవుతున్నామంటే కనుక మీరు డిసైడ్ అయిపోండి, డైలీ 8 hours నేను ఖచ్చితంగా చదువుతాను, కూర్చుంటే అది కూడా క్వాలిటీగా, ఏదో కూర్చున్నాం బుక్ ముందేసుకుని కాకుండా ఖచ్చితంగా ఆ డెడికేషన్ ఉంటేనే ప్రిపరేషన్లోకి రావాలి సార్. అది కూడా స్టేట్ పిఎస్సి అన్నారు మీరు, ఇట్ ఈస్ లెందీ ప్రాసెస్. ప్రిలిమ్స్కి టైం ఉంటుంది, ప్రిలిమ్స్ అయ్యాక మళ్ళీ మెయిన్స్కి కొంతమంది ధర్నా చేయొచ్చు, టైం ఎక్స్టెండ్ చేయండి, అది మంచిదే. మళ్ళీ రిజల్ట్స్ వచ్చారు ఇంకో టైం అయితే, సో రఫ్గా 2 years 3 years కూడా కావచ్చు. సో ఆ టైంలో మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, నేను ఇది అచీవ్ చేయడానికి వచ్చా, దానికి ఎంత టైం పట్టినా సరే ఐ విల్ వెయిట్ అని చెప్పేసి దే షుడ్ మోటివేట్ దెమ్సెల్వ్స్ సార్. ఎవరు వచ్చి చేయరు, ఎందుకంటే మన పక్కన వాళ్ళకి అబద్ధం చెప్పొచ్చు. ఇప్పుడు పేరెంట్స్ ఫోన్ చేస్తే నేను చదువుతున్నా బాగా అని చెప్పొచ్చు, ఫ్రెండ్స్కి చెప్పొచ్చు, బట్ మనకి లోపల ఇన్నర్ కాన్షియస్ అనేది ఉంటుంది సార్, దానికి మనం అబద్ధం చెప్పకూడదు, చెప్పినా అది మన ఊరికే తొలిచి వేస్తుంటుంది సార్. సో ఇది డిసైడ్ అయ్యే ప్రిపరేషన్లోకి రండి. అండ్ అందరికి కూడా ఆ కెపాసిటీ క్యాపబిలిటీ ఉంది సార్, కాకపోతే కన్సిస్టెన్సీ కావాలి. డైలీ మనం ఏం చేస్తాం అనేది మ్యాటర్ సార్, డైలీ 8 hours మనం ఏం చేస్తాం అనేది మ్యాటర్ డిసైడ్ చేస్తుంది. అండ్ మొన్న ప్రిలిమ్స్లో కూడా అదే చూసాం, ఎవరైతే కన్సిస్టెంట్గా డైలీ చదువుకున్నారో, కన్సిస్టెంట్గా ఫాలో అయ్యారో వాళ్ళు క్లియర్ చేశారు తప్ప, ఏదో ఎగ్జామ్ ముందు నోటిఫికేషన్ వచ్చాక నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాను అన్న వాళ్ళు వెరీ రేర్ సార్.